Hello students, today we are going to discuss about Human Genome Project. Human Genome Project is called as mega project. Okay, this answer is very much important for 8 marks. Okay, so here in Human Genome Project they described about human genome అంటే మానవుడి యొక్క DNA మొత్తం శరీరంలో ఉన్నటువంటి DNA అంతా కూడా ఇక్కడ డిటెక్ట్ చేయడం జరిగిందంట. ఎలా ఉంటుంది, ఎలా సీక్వెన్స్ అనేది ఎలా ఉంటుంది. DNA అంటే ఏంటి? జీన్స్. మానవుడి శరీరంలో ఉన్నటువంటి జన్యువుల సంఖ్య ఎంత, ఎన్ని జన్యువులు ఉన్నాయి ఏంటి అనేది ఈ ప్రాజెక్ట్లో తెలుసుకోవడం జరిగిందనమాట. సో ఈ ప్రాజెక్ట్ని మెగా ప్రాజెక్ట్ అని పిలవడం జరిగింది. ఎందుకు అంటే ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ అనమాట. ఎందుకంటే మానవుడి యొక్క DNA గురించి తెలుసుకోవడం అనేది చాలా పెద్ద విషయం. హ్యూమన్ జీనోమ్ గురించి తెలుసుకోవడం అంటే ఏంటి? అందులో ఎంత DNA ఉంది, ప్రతి కణంలో ఎంత DNA ఉంటుంది, ఆ DNAలో ఎన్ని జీన్స్ ఉన్నాయి, ఆ ప్రతి ఒక్క జీన్ ఏ ప్రోటీన్లను తయారు చేస్తున్నాయి అనేది మనం ఈ ప్రాజెక్ట్లో తెలుసుకోవడం జరిగిందనమాట. ఇది వచ్చేసి 1990 అక్టోబర్లో స్టార్ట్ అయింది. ఓకే, ఇట్ స్టార్టెడ్ ఇన్ 1990 అక్టోబర్. ఓకే, అండ్ ఎండెడ్ ఇన్ 2003. ఓకే, అంటే 13 years ప్రాజెక్ట్ అనమాట. ఇది ఒక ప్రాజెక్ట్, 13 years ప్రాజెక్ట్. ఈ 13 yearsలో మొత్తం DNA గురించి తెలుసుకోవడం జరిగింది. DNA ఒక మానవుడిలో ఎంత DNA ఉంటుంది, అది ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరిగింది. అందులో ఎన్ని జీన్స్ ఉంటాయనేది తెలుసుకోవడం జరిగింది అనమాట. సో మొత్తం మనము నేను ఎవ్రీ టైం చెప్తున్నాను, లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, DNA మొత్తం కూడా అంటే అన్డివైడింగ్ స్టేట్లో ఉన్నప్పుడు DNA అంటాము. అదే డివైడింగ్ స్టేట్లోకి వచ్చేసరికి క్రోమోజోమ్స్ లాగా మారుతాయి అన్నమాట. సో ఈ క్రోమోజోమ్స్ అనేవి మనకు మొత్తము 23 pairs కింద ఉంటాయి. అంటే 46 క్రోమోజోమ్స్ ఉండడం జరిగింది. సో ఇవి మొత్తం కలిసి ఎన్ని బేస్ పేర్స్ ఉంటాయి? 3 × 10⁹ బేస్ పేర్స్ ఉండడం జరిగింది. అంటే ఇది చాలా పెద్ద నంబర్. సో వీటిని ఐడెంటిఫై చేసి సీక్వెన్స్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. అంటే ప్రతి ఒక్క జీన్ ఎలా ఉంటుంది, దాని సైజ్ ఏంటి, ఆ జీన్లో ఎలా ఈ జీన్ అనేది ఎలా ప్రోటీన్ని కోడ్ చేస్తుంది అనేది తెలుసుకోవడం చాలా పెద్ద విషయం. అండ్ ఇది పెద్ద ఖర్చుతో కూడినటువంటి పని కాబట్టి దీన్ని మెగా ప్రాజెక్ట్ అని పిలవడం జరిగిందనమాట. మొత్తం కూడా $9 billion US యూజ్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి చాలా బుక్స్, 3300 బుక్స్లో ఇన్ఫర్మేషన్ రాయడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంప్యూటర్స్ కానీ, సైంటిస్టులు యూజ్ చేయడం కానీ, వర్కర్స్ కానీ చాలా చాలా ఎక్కువ నంబర్లో యూజ్ చేసుకున్నారనమాట. అందుకే దీన్ని మెగా ప్రాజెక్ట్ అని పిలవడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ కోసం జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా వీళ్ళందరూ కూడా వాళ్ళ వంతు సహకారాన్ని అందించారు. ఎవరెవరు? జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా వీళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశారనమాట. వాళ్ళ వంతుగా వాళ్ళు సహకారాన్ని అందించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ అనేది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ అనేటువంటి ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వాళ్ళ కోఆర్డినేషన్తో, వాళ్ళందరి సహకారంతో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. అండ్ ఇది ఎప్పుడు ఎండ్ అయింది? 2003లో. అంటే 13 years వరకు ఇది కొనసాగింది. అంటే ఇది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం కాబట్టి దీన్ని మెగా ప్రాజెక్ట్ అని పిలవడం జరిగింది. ఏంటది? హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. జీనోమ్ అంటే ఏంటి? మానవుడిలో ఉన్నటువంటి DNA మొత్తాన్ని కలిపితే మనం జీనోమ్ అంటాం. ఓకే, అంటే ప్రతి కణంలో మనకి DNA ఉంటుంది. అంటే క్రోమోజోమ్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 23 జతలు ఉంటాయని చెప్పాను. సో ఈ 23 జతల క్రోమోజోమ్ల పైన ఏముంటాయి? జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ దేనికి కారణం? ప్రతి ఒక్క లక్షణం, మనకి క్యారెక్టర్స్ వస్తున్నాయి కదా, అంటే ఒక స్కిన్ కలర్ కావచ్చు, హెయిర్ సైజ్ కావచ్చు, మన హైట్ కావచ్చు, మన స్కిన్ కలర్ కావచ్చు, అండ్ ఐ కలర్ కావచ్చు, ఐ సైజ్ కావచ్చు. ఓకే, సో వీటన్నిటి గురించి ప్రతి ఒక్క క్యారెక్టర్, మనకు వస్తున్నటువంటి ప్రతి లక్షణం కూడా జెనెటిక్స్, జీన్స్తో ఆధారం చేసుకొని మనకి రావడం జరుగుతుంది. సో ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో మనకి మెయిన్గా ఎన్ని జీన్స్ ఉంటాయి, ఆ జీన్స్ ఏంటి అని ప్రతి ఒక్కటి డీటెయిల్గా స్టడీ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గోల్స్ చూద్దాం. సో గోల్స్ చూసుకున్నట్లయితే, గోల్స్ అంటే ఏంటి? ఏం జరిగింది?
వీటిలో అంటే ముందు ఏం అనుకున్నారు, అసలు ఏమున్నాయి, ఎలా కనుక్కోవాలి అంటే మొత్తం కూడా 30,000 జీన్స్ ఉన్నాయని కనుక్కోవడం జరిగింది. హ్యూమన్ డిఎన్ఏలో ఎన్ని జీన్స్ ఉన్నాయి? 30,000 జీన్స్, 30,000 జీన్స్ జన్యువులు ఉన్నాయని కనుక్కున్నారు, ఐడెంటిఫై చేశారనమాట. అండ్ నెక్స్ట్ ఈ ప్రతి ఒక్క జీన్ని సీక్వెన్స్ చేయడం జరిగింది. సీక్వెన్స్ అంటే ఏంటి? చదవడం. ఒక జీన్ ఎలా ఉంటుంది? జనరల్గా మనం డిఎన్ఏ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఇది డబుల్ స్ట్రాండెడ్ స్ట్రక్చర్. ఓకే, 2 స్ట్రాండ్స్ని కలిగి ఉంటుంది. ఒకవేళ దీని ఆకారం కనుక చూసుకున్నట్లయితే నిచ్చెన ఆకారం కలిగి ఉంటుందన్నమాట. అంటే ల్యాడర్, ట్విస్టెడ్ ల్యాడర్. ఒకవేళ ల్యాడర్ని అంటే నిచ్చెనని మనం ఇలా తిప్పినట్లయితే, మెల్లి తిప్పినట్లయితే ఎలా ఉంటుందో డిఎన్ఏ స్ట్రక్చర్ కూడా అలాగే ఉంటుందన్నమాట. సో వీటిలో ఏముంటాయి? మెయిన్గా న్యూక్లియోటైడ్ బేసెస్ ఉంటాయన్నమాట. ఈ న్యూక్లియోటైడ్ బేసెస్ షుగర్స్తో బౌండ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొక ఇలాగే అన్ని కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట. సీక్వెన్స్ అంతా కూడా ఇవే రిపీట్ అవుతాయి. ఏటీ జీసీ, ఏటీ మధ్యలో హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి, జీ అండ్ సి మధ్యలో 3 హైడ్రోజన్ బాండ్స్, ఏటీ మధ్యలో 2 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి, జీసీ మధ్యలో 3 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. వీటిని న్యూక్లియోటైడ్ బేసెస్ అంటారనమాట, నైట్రోజనస్ బేసెస్ అంటారు. సో ఏ వచ్చేసి ఎడినైన్, టీ అంటే థైమిన్, జీ అంటే గ్వానైన్, సి అంటే సైటోసిన్. ఈ జెనెటిక్ మెటీరియల్ గురించి మనం చదవడం జరిగిందనమాట. సో దీన్ని మొత్తం కూడా డిఎన్ఏ మొత్తం కూడా ఈ స్ట్రాండ్ని సపరేట్ చేసి ఈ స్ట్రాండ్లో ఏమేమి ఉన్నాయి, ఈ స్ట్రాండ్లో ఏమేమి ఉన్నాయి అనేది సీక్వెన్స్ చేశారనమాట. సీక్వెన్స్ అనేది తెలుసుకోవడం, ఏ జీన్ ఎంతవరకు. ఇప్పుడు ఒకవేళ ఒక జీన్ ఉందనుకోండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అవచ్చు, లేదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక జీన్ ఉండొచ్చు. సో అలా ఒక జీన్ ఎలా ఉంటుంది, ఆ జీన్ దేన్ని కోడ్ చేస్తుంది, అది ఏ ప్రోటీన్ని కోడ్ చేస్తుంది అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, సో డిఎన్ఏ సీక్వెన్సింగ్ ఎలా చేస్తారు అంటే, సెల్ ఉంటుంది కదా, ప్రతి ఒక్క సెల్లో మనకి డిఎన్ఏ ఉంటుంది, అంటే న్యూక్లియస్ ఉంటుంది, కేంద్రకం. ఆ కేంద్రకంలో మనకి ఏముంటుంది? డిఎన్ఏ. ఈ డిఎన్ఏ అన్డివైడింగ్ స్టేట్లో మనకి థ్రెడ్ లాగా ఉంటుందన్నమాట, చుట్టుకొని. ఓకే, ఒకవేళ ఈ డిఎన్ఏని కనుక మనం స్ట్రెచ్ చేస్తే మనకి ఇలాంటి స్ట్రక్చర్ రావడం జరుగుతుంది. ఈ స్ట్రక్చర్ని మళ్ళీ ఇంకా ఎక్కువగా అంటే చూసినట్లయితే, సీక్వెన్స్ చేసినట్లయితే మనకి ఇలా ఏటీజీసీ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఏటీజీసీ ఇలా ఏఏఏజీజీసీ, టీటీ, ఏపీ, అలా ఏటీజీసీ అనేటువంటి సీక్వెన్స్ న్యూక్లియోటైడ్స్ మాత్రమే రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా 2 స్ట్రాండ్స్ని సపరేట్ చేస్తారు. దీన్ని ఎలా సపరేట్ చేస్తారు? రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ద్వారా సపరేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ సీక్వెన్స్ని సపరేట్ చేస్తారో ఫస్ట్ బ్రేక్ చేస్తారు. ఈ డిఎన్ఏని ఒక పార్ట్గా బ్రేక్ చేసి, ఓకే, బ్రేక్ చేసి ఆ చిన్న ముక్కని తీసుకొని రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ద్వారా వీటి మధ్యలో ఉన్నటువంటి బాండ్స్ని బ్రేక్ చేసి ఫస్ట్ డిఎన్ఏని ఫ్రాగ్మెంట్స్ కింద చేస్తారన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ యొక్క ఫ్రాగ్మెంట్ని మళ్ళీ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ద్వారా డైజెషన్ చేస్తారు. చేసినప్పుడు ఈ బాండ్స్ అనేవి విడిపోతాయి. విడిపోయిన తర్వాత ఇలాంటి సీక్వెన్స్ని ఇప్పుడు, అంటే ఇది ఒక జీన్ అనుకోండి, ఈ జీన్ని ఇప్పుడు ఒక వెక్టర్లోనికి ఇంట్రడ్యూస్ చేస్తారు. వెక్టర్ ఇది బ్యాక్టీరియం కావచ్చు, ప్లాస్మిడ్స్, ఇవన్నీ కూడా వెక్టర్స్ అనమాట. ఆ వెక్టర్స్లోనికి ఇంట్రడ్యూస్ చేస్తారు. చేసిన తర్వాత ఇది ఆ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి డిఎన్ఏ ఉంటుంది కదా, దాంతోపాటు కలిసిపోయి దాంతోపాటు డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యి అనేక నంబర్లో మనకు కావాల్సినటువంటి డిఎన్ఏ అనేక సంఖ్యలో వస్తుంది. దాన్ని మనం యాంప్లిఫికేషన్ అంటారు. మనకి కావాల్సినటువంటి డిఎన్ఏ సెగ్మెంట్ మనకి అనేక సంఖ్యలో రావడం జరుగుతుంది కాబట్టి దాన్ని మనం ఏమంటాము? యాంప్లిఫికేషన్ అంటారు. అంటే నంబర్ని ఇంక్రీజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ సీక్వెన్స్ని చదవాలి కదా. ఇప్పుడు మనం సీక్వెన్స్ చేసిన తర్వాత దాన్ని సీక్వెన్స్ చేస్తారు. ఓకే, సీక్వెన్స్ చేసిన తర్వాత దీన్ని కంప్యూటరైజ్ చేస్తారు. ఈ సీక్వెన్స్ ఏదైతే వచ్చిందో దాన్ని కంప్యూటర్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్, అనుకున్నంత ఈజీ కాదు. కాబట్టి దీన్ని హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ని మనము ఏమన్నాము హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ని మెగా ప్రాజెక్ట్ అని పిలవడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము సైలెంట్ ఫీచర్స్ చూద్దాం, సేలియన్ ఫీచర్స్. సో ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో ఏం చెప్పాను నేను? 30,000 జీన్స్ ఉంటాయని చెప్పాను. సో ఇవన్నీ కూడా చిన్న సైజులో నుంచి పెద్ద సైజ్ వరకు కూడా ఉండొచ్చు. అంటే జనరల్గా యావరేజ్గా చూసుకుంటే ఒక జీన్లో మనకి 300 బేస్ పేర్స్, అంటే ఏటీజీసీ అనేవి 3000 వరకు ఉంటాయి ఒక్క జీన్లో. అలా పెద్ద జీన్లో చూసుకున్నట్లయితే మనకి 2.4 మిలియన్ బేస్ పేర్స్. డిస్ట్రోఫిన్ అనేటువంటి జీన్, అంటే మనకు మజిల్స్ తయారవుతాయి కదా, ఈ డిస్ట్రోఫిన్ జీన్ కరెక్ట్గానే ఉంటేనే మనకి
ఈ డిస్ట్రోఫిన్ జీన్ అనేటువంటిది కరెక్ట్ అంటే ప్రోటీన్, ఈ ప్రోటీన్ తయారు కావాలంటే మనకి ఆ జీన్ ఏదైతే డిస్ట్రోఫిన్ని తయారు చేస్తుందో ఆ జీన్ కరెక్ట్గా ఉండాలి. ఆ జీన్ కరెక్ట్గా ఉంటేనే డిస్ట్రోఫిన్ అనేటువంటి ప్రోటీన్ రావడం జరుగుతుంది. సో ఈ డిస్ట్రోఫిన్ జీన్ అనేది ఎంత పెద్దగా ఉంటుంది, 2.4 మిలియన్ బేస్ పేర్స్తో కూడినటువంటి జీన్ అనమాట. ఇది అతిపెద్ద జీన్ డిఎన్ఏలోనే. సో మొత్తం మనకి ఎన్ని జీన్స్ ఉంటాయి, 30,000 జీన్స్ ఉంటాయి మన డిఎన్ఏలో. సో హ్యూమన్ జీనోమ్ మొత్తం చూసుకున్నట్లయితే క్రోమోజోమ్స్గా విభజించబడింది. సో క్రోమోజోమ్స్ అన్ని 23. ఆ 23లో 22 ఆటోజోమ్స్, 21 పేర్ 22 పేర్స్ వచ్చేసి ఆటోజోమ్స్. మొత్తం ఎన్ని 23 పేర్స్. ఇందులో 22 పేర్స్ వచ్చేసి ఏంటి ఆటోజోమ్స్, 1 పేర్ వచ్చేసి అల్లోజోమ్స్. అంటే నేను 46 బదులు అంటే 44 ఇవి. పేర్స్ అంటే తెలుసు కదా, జతలు. అంటే 44 క్రోమోజోమ్లు ఆటోజోమ్లు, 1 పేర్ అంటే XY క్రోమోజోమ్లు అల్లోజోమ్లు, లేదా XX కావచ్చు. ఫీమేల్ అయితే XX, మేల్ అయితే XY. ఓకే, సో వీటన్నిటిని సీక్వెన్స్ చేయడం జరిగిందనమాట హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో. నెక్స్ట్ వచ్చేసి ఇవి న్యూక్లియోటైడ్ రూపంలో ఉంటాయని చెప్పాను కదా, ఇలా A అండ్ Tకి మధ్యలో డబుల్ బాండ్స్ ఉంటాయి, హైడ్రోజన్ బాండ్స్, అండ్ G అండ్ Cకి మధ్యలో ట్రిపుల్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాక్సిమం కౌంట్ వచ్చేసి, సో న్యూక్లియోటైడ్ బేసెస్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. మ్యాక్సిమం కౌంట్ చూసుకున్నట్లయితే న్యూక్లియోటైడ్ బేసెస్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. సో ఇక్కడ మనకు డిఎన్ఏ తీసుకున్నట్లయితే ఏదైతే జీన్ ఒక ప్రోటీన్ని కోడ్ చేసిందో దాన్ని ఫంక్షనల్ డిఎన్ఏ అంటాము. ఏదైతే డిఎన్ఏ ఒక జీన్ని కోడ్ చేయదో దాన్ని నాన్ ఫంక్షనల్ డిఎన్ఏ అంటాం. అంటే ఈ డిఎన్ఏని కనుక చూసుకున్నట్లయితే ఇది ఈ భాగం నేను లైన్స్ గీసాను కదా, ఈ భాగం మాత్రమే జీన్ని కోడ్ చేస్తుంది. అంటే ఒక ప్రోటీన్ని తయారు చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి భాగం అన్నమాట ఇదంతా కూడా. ఇలా ఖాళీగా ఉంది కదా, అంటే ఇక్కడ కూడా డిఎన్ఏ ఇవి కోడింగ్ ఈ సీక్వెన్స్ అన్నీ ఉంటాయి, ATGC ఇవన్నీ కూడా ఉంటాయి న్యూక్లియోటైడ్ బేసెస్. కాకపోతే అదంతా కూడా నాన్ ఫంక్షనల్ ఉంటుందన్నమాట. కాకపోతే ఇవన్నిటిని హోల్డ్ చేయడానికి ఈ నాన్ ఫంక్షనల్ డిఎన్ఏ అవసరం. సో అలా రిపిటేటివ్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే అక్కడక్కడ జీన్స్ ఉంటాయి, మధ్యలో ఈ నాన్ ఫంక్షనల్ డిఎన్ఏ అనేది ఉండడం జరుగుతుంది. సో మొత్తం జీన్స్ని కనుక్కున్న తర్వాత 50% జీన్స్ ఫంక్షన్ ఏంటో తెలీదు. ఈ 30,000 జీన్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఈ కనుక్కున్నటువంటి జీన్స్లో 50% జీన్స్ యొక్క పని ఏంటి, అసలు వాటి ఫంక్షన్ ఏంటి అనేది ఇంతవరకు తెలియదు ఎవరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మొత్తం జీన్స్లో 30,000 జీన్స్లో లెస్ దాన్ 2% మాత్రమే ప్రోటీన్స్ని కోడ్ చేస్తుంది అనమాట. ఏంటి, 2% కంటే తక్కువ జీనోమ్ మాత్రమే ప్రోటీన్లని కోడ్ చేస్తుంది. అంటే మనకి జీన్స్లో నుంచి 2% కంటే తక్కువే ప్రోటీన్లను అంటే మాంసాకృతులను కోడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిపిటేటివ్ సీక్వెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక సీక్వెన్స్ తీసుకున్నాం అనుకోండి, AAGGGCTT అనేటువంటి ఒక సీక్వెన్స్ తీసుకున్నాం. ఎక్కువ శాతం డిఎన్ఏలో రిపీట్ అయ్యేటువంటి సీక్వెన్స్లే ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఎక్కువ శాతంలో ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్లో మొత్తం కూడా ఫస్ట్ క్రోమోజోమ్ పైనే ఎక్కువ జీన్స్ ఉన్నట్టుగా కనుక్కున్నారు. ఎన్ని జీన్స్ ఉన్నాయి, 2968 జీన్స్ అనమాట. ఫస్ట్ క్రోమోజోమ్ పైన అతి ఎక్కువగా జీన్స్ కనిపిస్తాయి. ఎన్ని జీన్స్ అవి, 2968. ఈ జీన్స్ దేన్ని కోడ్ చేస్తాయి, ఒక క్యారెక్టర్ని. క్యారెక్టర్ అంటే ఏంటి, ఒక లక్షణం. ఏదైనా ఒక లక్షణం మనకి నెక్స్ట్ జనరేషన్, అంటే మన ముక్కు ఉంది అనుకోండి, ఆ ముక్కు సైజు కానీ లేకపోతే డిఫరెంట్ షేప్స్ ఉంటాయి నోస్లో, అవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్కి వెళ్తున్నాయి, రైట్. అండ్ ఇయర్ సైజ్ కావచ్చు, ఐ సైజ్ కావచ్చు, ఐలిడ్స్ షేప్ కావచ్చు, ఐబ్రో షేప్ కావచ్చు, హెయిర్ సైజ్ కావచ్చు, అండ్ హ్యాండ్స్, లెగ్స్, ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్కి వెళ్తున్నాయి. సో ఇలాంటి క్యారెక్టర్స్ ఏవైనా సరే, ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్, కిడ్నీ ఫామ్ అవ్వడానికి, సో ఏవైనా సరే ప్రోటీన్లు కోడ్ చేస్తాయి. ఫస్ట్ ఇవన్నీ కూడా ఏం కోడ్ చేస్తాయి, ప్రోటీన్లని కోడ్ చేస్తాయి. అంటే మెలనిన్ పిగ్మెంట్ ఉందనుకోండి, అంటే బ్లాక్ కలర్, జనరల్గా మెలనిన్ పిగ్మెంట్ ఉంటే ఆ పిగ్మెంట్కి ప్రోటీన్ కావాలి. ఆ ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది, జీన్స్లో నుంచి వస్తుంది. అప్పుడు మన హెయిర్ బ్లాక్గా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రోమోజోమ్ వై పైన తక్కువ జీన్స్ ఉంటాయి. తక్కువ జీన్స్ ఉన్నటువంటి క్రోమోజోమ్ ఏంటి, క్రోమోజోమ్ వై. 231 జీన్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట క్రోమోజోమ్ వై పైన. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం డిఎన్ఏలో ఈ 1.4 మిలియన్ నైట్రోజన్ బేస్ పేర్స్లో
చూసుకున్నట్లయితే మొత్తం డిఎన్ఏ దేంట్లో డిఫర్ అవుతుంది, ఓన్లీ 1 నైట్రోజన్ బేస్ పేర్స్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. అంటే హ్యూమన్ టు హ్యూమన్ చూసుకున్నట్లయితే ఓన్లీ వన్ న్యూక్లియోటైడ్ బేస్ పేర్లోనే డిఫరెన్స్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే కనుక ఇది జనరల్గా దేనికి యూజ్ అవుతుంది, డ్రగ్ డెవలప్మెంట్ అంటే డ్రగ్స్ తయారీకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కరోనా వైరస్ గురించి చూసుకుంటున్నాం. సో ఆల్రెడీ కొంతమంది సైంటిస్టులు వ్యాక్సిన్ కనుక్కున్నారు అని చెప్తున్నారు. ఎలా సాధ్యం అదంతా కూడా, వ్యాక్సిన్ ఎలా కనుక్కోగలుగుతున్నారు అంటే వైరస్ యొక్క సీక్వెన్స్ మొత్తం చేశారు, డిఎన్ఏ సీక్వెన్స్ మొత్తం. అంటే దాంట్లో ఆర్ఎన్ఏ ఉంటుంది, వైరసెస్లో జనరల్గా మనకి ఆర్ఎన్ఏ ఉంటుంది, సింగిల్ స్ట్రాండెడ్ ఉంటుంది. మనకి వచ్చేసి డబుల్ స్ట్రాండెడ్ 2 స్ట్రాండ్స్ ఉంటాయి డిఎన్ఏ ఉంటుంది. సో కొన్ని ఆర్గానిజమ్స్లో ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది, ఇంకొన్ని ఆర్గానిజమ్స్లో డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది. సో మనలో మాత్రం హ్యూమన్స్లో డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ డబుల్ స్టాండర్డ్గా ఉంటుంది. అదే చిన్న చిన్న సూక్ష్మ క్రిములు ఉంటాయి కదా, సూక్ష్మజీవులు, వాటిలో ఆర్ఎన్ఏ ఉండొచ్చు, కొన్నిసార్లు డిఎన్ఏ కూడా ఉంటుంది, సింగిల్ స్టాండర్డ్ ఉంటుందన్నమాట. సో ఈ కరోనా వైరస్ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సైంటిస్టులు దాని యొక్క డిఎన్ఏని సీక్వెన్స్ చేసి ప్రోటీన్లు, ఏ ప్రోటీన్ల వల్ల మనకి ఏ లక్షణాలు వస్తున్నాయి ఏంటి అనేది వాళ్ళు ఆల్రెడీ కనుక్కున్నారు. ఏ డ్రగ్ ఇస్తే దానికి బాగా ఎఫెక్ట్ ఉంటుందనేది తెలుసుకోవడం జరిగింది. అలా మనకి డ్రగ్ డెవలప్మెంట్ అనేది జరగడానికి జూనోమ్ ప్రాజెక్ట్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టు ప్రిడిక్ట్ అండ్ ప్రివెంట్ డిజీజ్. ఇప్పుడు ఏదైనా ఒక లక్షణం, నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, జెనెటిక్ డిజార్డర్స్ వస్తాయని చెప్పాను, హీమోఫీలియా అంటే రక్తం గడ్డ కట్టకపోవడం. ఓకే, సో దాంట్లో ఏమైనా ఫ్యాక్టర్స్ అనేవి సరిగ్గా రాలేదు, సరిగ్గా డెఫిషియన్సీ ఉందన్నమాట. డెఫిషియన్సీ అంటే ఏంటి, సరిగ్గా లేకపోవడం. ఫ్యాక్టర్స్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, ఆ జీన్ ఏదైతే ఫ్యాక్టర్స్ని కోడ్ చేస్తుందో అది సరిగ్గా లేకపోతే, మార్పు చెంది ఉంటే మనకు ఆ ఫ్యాక్టర్స్ సరిగ్గా ఉత్పత్తి చెందవు. ఆ ఫ్యాక్టర్స్ సరిగ్గా లేకపోతే మనకు బ్లడ్ అనేది రక్తం గడ్డ కట్టదు. సో అలా డిజీజ్ తెలిసింది, సో ఆ జీన్ని కనుక్కున్నాం అనుకో, మనము ఆ డిజీజ్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంది, సో తగ్గించుకునే అవకాశం ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఆ ఫ్యాక్టర్ 5కి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ అలాంటివి మన ప్రోటీన్స్ కనుక ఇంజెక్ట్ చేసుకుంటే మనకి డిజీజ్ కంట్రోల్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు డయాబెటీస్ ఫర్ ఏ గుడ్ ఎగ్జాంపుల్, షుగర్ వస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళలో ఎక్కువ శాతం ఇన్సులిన్ లోపమై ఉండొచ్చు, ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాదు. ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ కూడా కణాలు గ్లూకోజ్ను తీసుకోలేవు. సో అలాంటి టైంలో ఏమవుతుంది, ఇన్సులిన్ ప్రోటీన్ ఎలా ఉంటుంది అనేది కనుక్కున్నారు. సో ఆ ప్రోటీన్ జీన్ని, ఏ జీన్ అయితే ఇన్సులిన్ని కోడ్ చేస్తుందో దాన్ని కనుక్కోవడం ద్వారా ఏమైంది, మనకి ప్రివెంట్ చేయడానికి ఒక దారి దొరికిందనమాట. ఇప్పుడు ఇన్సులిన్ ప్రోటీన్ని తయారు చేయగలుగుతున్నారు. నెక్స్ట్ ఇన్సులిన్ని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసుకుంటే మనకి షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో అలా ఇన్సులిన్ జీన్ ఏదైతే కోడ్ చేస్తుందో దాన్ని సీక్వెన్స్ చేయడం వల్ల మనకి ఆ యొక్క ప్రోటీన్ తయారు చేసుకోవడము, మళ్ళీ అలాగే ఇన్సులిన్ తయారు చేసుకునే పద్ధతి కూడా మనకి తెలిసిపోయింది. దాన్ని బట్టి మనము డిజీజ్ని ప్రిడిక్ట్ చేసి దాని యొక్క డిజీజ్ ప్రభావం కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ జీన్ థెరపీ. జీన్ని ఒకవేళ జెనెటిక్ డిజార్డర్ ఉందనుకోండి, ఏదైనా ఒక జీన్లో లోపం ఉంది, దాన్ని మనం రిపేర్ చేసుకోవచ్చు. జీన్ థెరపీ అంటేనే జీన్ రిపేర్. కొన్నిసార్లు జీన్ రిపేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. జీన్ని మొత్తం డిఎన్ఏలో చేంజ్ చేయలేకపోయినా కనీసం అది దానివల్ల ఏమి లోపం జరుగుతుందో తెలుసుకొని ఆ లోపాన్ని గుర్తించి ఆ లోపానికి తగ్గట్టుగా మనము కావలసినటువంటి ప్రోటీన్లను కానీ విటమిన్లు కానీ తీసుకుంటే మనము ఆ జీన్ని జెనెటిక్ డిజీజ్ని కంట్రోల్ చేసే అవకాశం ఉందన్నమాట. దాన్ని మనం జీన్ రిపేర్ని జీన్ థెరపీ అంటాం. నెక్స్ట్ బయోపెస్టిసైడ్స్ని కనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు పెస్టిసైడ్స్ అంటే ఏంటి, అంటే అగ్రికల్చర్లో యూజ్ చేస్తూ ఉంటాం మనం పెస్టిసైడ్స్. సో అగ్రికల్చర్లో యూజ్ చేసేటువంటి ఇప్పుడు ఎన్నో రకాల ఆర్గానిజమ్స్ ద్వారా మనకి చెట్లల్లో కానీ ఇంకా ఏదైనా ప్రొడక్షన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అంటే చిన్న క్రిములు కానీ కీటకాల ద్వారా మనకి ఏమవుతుంది, ప్రొడక్షన్ తగ్గే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు మనకు ఏవైతే ఎఫెక్ట్ చేస్తున్నాయో వాటి యొక్క జీన్ సీక్వెన్స్ చేసుకున్నాం అనుకోండి, వాటికి విరుగుడు తయారు చేసే అవకాశం ఉంది. సో బయోపెస్టిసైడ్స్ ఏం చేస్తాయి, కీటకాలని కానీ వాటన్నిటిని నాశనం చేయడానికి ఉపయోగపడుతుంటాయి. వాటిని తయారు చేయడానికి కూడా మనము ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టే లాగా ఉపయోగించి వాటి యొక్క DNA సీక్వెన్స్ని తెలుసుకొని మనము బయోపెస్టిసైడ్స్ని కూడా తయారు చేసే అవకాశం ఉంది. సో ఇలా మనము
హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ని ఉపయోగించి ఎన్నో రకాల జీన్స్ని అంటే మొత్తం 30,000 జీన్స్ని సీక్వెన్స్ చేయడం జరిగింది. సో ఇది మొత్తం కూడా చూసుకున్నట్లయితే 3 × 10⁹ బేస్ పేర్స్తో కూడినటువంటి పెద్ద నంబర్తో కూడినటువంటి బేస్ పేర్స్ ఉంటాయి కాబట్టి అంటే 23 జతల క్రోమోజోమ్లు మొత్తం కూడా సీక్వెన్స్ చేయడం జరిగింది, ఐడెంటిఫై చేసి సీక్వెన్స్ చేశారు. సో అందుకే దీన్ని మనం మెగా ప్రాజెక్ట్ అని పిలవడం జరిగింది. సో ఇది హై కాస్ట్తో కూడినటువంటిది, ఎక్కువ ఎక్విప్మెంట్ కావాలి అండ్ ఎక్కువ కంప్యూటర్స్ కానీ సైంటిఫిక్ నాలెడ్జ్ కానీ ఇవన్నీ ఎక్కువ కావాలి. సో అందుకే దీన్ని మనం ఏమన్నాము, మెగా ప్రాజెక్ట్ అని పిలవడం జరిగింది. ఓకే, ఇది ఎవరెవరి ద్వారా అంటే కాంట్రిబ్యూషన్స్ ఎవరెవరు ఉన్నాయి, డిఫరెంట్ కంట్రీస్ లైక్ జపాన్, ఫ్రాన్స్ అండ్ జర్మనీ అండ్ చైనా. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ, వీళ్ళిద్దరు కూడా కోఆర్డినేషన్, వాళ్ళిద్దరి మధ్యలో అనుబంధంతో ఈ 13 సంవత్సరాల ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇది 1990లో స్టార్ట్ అయ్యి 2003లో ఎండ్ అయింది. సో ఇదంతా కూడా డిఎన్ఏ సీక్వెన్సింగ్ కోసం ఉపయోగపడింది అనమాట. డిఎన్ఏ అంటే హ్యూమన్లో, మానవుల్లో ఎన్ని జన్యువులు ఉన్నాయని కనుక్కోవడం జరిగింది. ఆ జీన్స్ అన్నీ ఏ విధులను నిర్వహిస్తాయి అనేది తెలుసుకోవడం జరిగింది. ఏ ప్రోటీన్లను తయారు చేస్తాయి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.